సిపిఐ నేత గుమ్మాల ఆంజనేయ 34వ వర్ధంతి సందర్భంగా కర్నూలు జిల్లా పెరవలిలో ఆయన స్థూపం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు నివాళులర్పించారు. భారత కమ్యూనిస్టు పార్టీకి ప్రపంచవ్యాప్తంగా అనుకూలమైన వాతావరణం వచ్చిందని సిపిఐ కార్యవర్గ సభ్యులు రామచంద్రయ్య తెలిపారు. నేపాల్ దేశంలో 10 కమ్యూనిస్టు పార్టీలు కలిశాయన్నారు. భారతదేశంలో 100 ఏళ్ల చరిత్ర కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీలకు మాత్రమే ఉందన్నారు. మద్దికేర మండలంలో భూ పోరాటం చేసి ఎందరో కమ్యూనిస్టులు జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. జోహార్ కామ్రేడ్ గుమ్మల ఆంజనేయ గారికి జోహార్ కామ్రేడ్ గుమ్మల ఆంజనేయ గారికి జోహార్ కామ్రేడ్ గుమ్మల ఆంజనేయ గారికి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు అనుకూలంగా పేద ప్రజలని హింసించి బానిసలుగా చేసి వెట్టి చాకిరీ చేపించుకొని వాళ్ళకి ఏమాత్రం హక్కులు లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఎర్రజెండా నాయకత్వాన మరి ఈ ప్రాంతంలోన అండగా ఉంటూ గుమ్మల ఆంజనేయ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు అండగా ఉంటూ మరి ఏమాత్రం కూడా పెట్టుబడిదారు ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు భూస్వాములకు వ్యతిరేకంగా ఈ ప్రాంతాన్ని విముక్తి చేయడానికి సాయశక్తిగా పనిచేసినటువంటి గొప్ప నాయకుడు ఆయన వర్ధంతి సందర్భంగా ఇక్కడ నిర్వహించుకుంటాం. మనం చూస్తున్నాం, చాలా మంది వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళ చనిపోయేంత వరకు ఇవి పనులు కూడా చేస్తుంటారు. అయితే ఎంతవరకు తన జీవితంలోన మళ్ళీ ప్రజల కోసం, ప్రజల ఆశయాల కోసం, ప్రజల హక్కుల కోసం మళ్ళీ పోరాడినాం, వాళ్ళ హక్కుల కోసం పనిచేసినాం. నిరంతరం కూడా ప్రజా జీవితంలో ఉన్నటువంటి మళ్ళీ వాళ్ళు మాత్రమే ఈరోజు కొంతమంది మాత్రమే ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో ఈరోజు గుమ్మల ఆంజనేయ గారు ఒకరి ప్రాంతంలో మళ్ళీ అదేవిధంగా ఆయన వర్ధంతి ఈరోజు జరుపుకుంటే 34 సంవత్సరాలుగా ఉంటా ఈరోజు కూడా ఇప్పటికీ మళ్ళీ ఆయన చేసినటువంటి సేవలు మనం గుర్తించుకొని పనిచేస్తా ఉన్నాం. అందుకోసమే ఈరోజు ఆయన ఆశయాల కోసం ముందుకు పోతున్నటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్ని ఒక వేరు, ఈరోజు ఓ రూపంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు అనుకూలంగా మళ్ళీ అదేవిధంగా పారిశ్రామిక అనుకూలంగా మనం పనిచేస్తున్నటువంటి ఈరోజు అనేక రకాలైనటువంటి మన ప్రజల హక్కులని, ప్రజలకు రావాల్సినటువంటి న్యాయమైన సమస్యలని ఈరోజు పెట్టుబడిదారులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దారాదత్తం చేస్తున్నాయి. కాబట్టి మళ్ళీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీని ఎంత ఉపయోగించుకొని ఈరోజు పేద ప్రజల మీద విపరీతమైనటువంటి